ఓటు చోరీ జరుగుతోందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కూడా అప్పట్లో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అన్నారు గదా! పేరుతో. ఇప్పుడు అదే నినాదం అందుకోబోతుందా? ఆ పదం వాడట్లేదు గానీ, తెలుగుదేశం పార్టీ టీడీపీ ఒక యాప్ పెట్టి ముందుగానే ఓట్లను చోరీ జేసేస్తోంది. ఆ యాప్‌లో ముందుగానే వీళ్ళ వివరాలందరి ఓటర్ల వివరాలు సేకరించి, వాళ్ళు వైసీపీ సానుభూతి పరులా, టీడీపీ సానుభూతి పరులా అనేది నిర్ధారించుకొని, ఆ యాప్ ద్వారా వాళ్ళ ఓట్లు తొలగించే ప్రయత్నం జేస్తున్నారట. వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ కులం అన్నీ కూడా ఆ యాప్‌లో నమోదు జేస్తున్నారట. దీని మీద ఇప్పుడు గతంలో సేవామిత్ర అని ఒక యాప్ తీసుకొచ్చి అలాగే జేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మై టీడీపీ పేరుతో ఒక యాప్ తీసుకొచ్చిందట. ఆ యాప్ పేరుతోనే ఈ మై టీడీపీ అనే యాప్ తీసుకొచ్చి అందులో నమోదు జేసి వాళ్ళ ఓట్లు తొలగించే ప్రయత్నం జేస్తున్నారు. ఒక్కొక్క బీఎల్ఓకి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో బీఎల్ఏ వాళ్ళకి టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్‌లకి సంబంధించి ఒక 50 అంటే వాళ్ళ పరిధిలో ఒక 50 ఓట్లైనా మినిమమ్ మీరు తొలగించాలని జెప్పి టీడీపీ టార్గెట్ పెట్టిందట. అదే గనక జరిగితే అలా ఓన్లీ వైసీపీ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది వైసీపీ. నిజంగా అదే గనక జరిగితే అది పెద్ద ఫ్రాడ్ అవుతది. లేదు ఇలాంటి ఆరోపణలన్నీ మామూలే. మొత్తానికైతే వైసీపీ భయపడుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా భయపడుతోంది. ఈ ప్రక్రియ కొనసాగితే ఎవరి ఓట్లు గల్లంతవుతాయని.